ఈ దినమున మనము యేసు ప్రభు వారి సిలువలో పలికినటువంటి ఏ మాటను గురించి ధ్యానం చేసుకోవాలమ్మా? 7వ మాటను గురించి మనం ధ్యానం చేసుకోవాలి. బట్ మొదటగా చూడండమ్మా, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూడమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. మరి యేసు ప్రభు వారు సిలువలో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచటం మనం చూసి, అంటే ఈ లోకములో యేసు ప్రభు వారు చివరిగా పలికిన మాటగా మనం గమనించవచ్చు. అంటే చివరిగా అంటే ఆయన వచ్చినటువంటి కార్యమును నిర్వర్తించి, అంటే ఏ పని మీద అయితే ఆయన వచ్చాడో ఆ పనిని ముగించుకున్న తరువాత పలికిన చివరి మాట. ఇక తర్వాత శిష్యులు కనపడ్డది కావచ్చు, శిష్యులతో మాట్లాడేది కావచ్చు, అదంతా కూడా పునరుద్ధరణ అయిన తర్వాత అంటే మరలా సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ లోకములకు వచ్చిన తర్వాత, ఈ లోకములో నరునిగా జీవించి ఉండగా చివర పలికిన మాటగా మనం ఈ యొక్క మాటను గమనిస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నారమ్మా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నేను ఇస్తున్నానయ్యా, నీ చేతికి తిరిగి నా ఆత్మను అప్పగించేస్తున్నాను. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు గమనించాలి. యేసు ప్రభు వారు తండ్రి చేతికి ఆత్మను అప్పగిస్తున్నాను అన్నటువంటి ఆ మాటను మనము ఎలాగ గమనించాలి? యేసు ప్రభు వారికి కలిగి ఉన్నటువంటి ఆత్మను ఆయన ఇచ్చాడా? లేకపోతే యేసు ప్రభు వారు అప్పటికి సమస్తము కూడా సమాప్తమైనది అని చెప్పిన తర్వాత నీ చేతికి ఆత్మను అప్పగించుకొనుచున్నారు అన్నారు. కాబట్టి అప్పటి వరకు ఆయన చేసిన సమస్తము కూడా అంటే ఫలించింది అన్న ఆనందముతో మారు మనసు పొందినటువంటి వారి యొక్క ఆత్మలను అప్పగించుకొనుచున్నారు అన్నటువంటి భావముతో మనం స్వీకరించాలి. ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించాల్సినటువంటి విధానం ఉన్నా కూడా మొదట ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాటలో అక్కడ ఉండాల్సినటువంటి ఆత్మ నీదై ఉండాలి. అర్థమైందా? అంటే యేసయ్య చెప్పుచున్నటువంటి ఆ మాటలో ఆత్మ ఎవరిదై ఉండాలమ్మా? మనదై ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే సర్వమానవాళి రక్షణార్థమై యేసు ప్రభు వారు వచ్చి ఉండగా సర్వమానవాళికి దయచేయుచున్నటువంటి ఆ యొక్క ఆత్మ ఆయనదై ఉన్నది. ఎందుకంటే నశించుచున్నటువంటి వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి నశించుతున్న ప్రతి ఆత్మను ఆయన రక్షించాడు. కాబట్టి రక్షించబడినది ఏదైనా సరే రక్షించినటువంటి వారికే సొంతం. అర్థమైందా? ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటాం, ఎవరన్నా ప్రాణాపాయం నుంచి ఎవరన్నా వారిని రక్షించారనుకోండి, వారు వారి కృతజ్ఞత కలిగి ఉంటారు. కలిగి ఏం చెప్తారు? ఇప్పటి వరకు నేను జీవించినంత ఒకటి, కానీ నీ వల్ల నేను రక్షించబడ్డాను, నీ వల్లే నేను మరలా బ్రతికాను, కాబట్టి ఇక ఈ జీవితం నీదే, నీ కోసం నేను జీవిస్తాను, నీకేం కావాలో అది నన్ను అడుగు, ఎలాంటి సహాయమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉంటా, ఎందుకంటే ఈ ప్రాణం నీవు పెట్టిన భిక్ష. అవునా? అవునా కదా? అవును. అయితే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ యేసయ్య పెట్టిన భిక్ష. ఎలాగో తెలుసా? సరే, ఆదికాండ గ్రంథం తీయటమా. ఆరో అధ్యాయము 6
3వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగలను. ఇక్కడ దేవుడు నరుని సృజించి అంటే బొమ్మలుగా మట్టితో తయారు చేసి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ కదా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించాడు. ఎందుకని నరుల్లో ఉన్నటువంటి ఆత్మ ఎవరిది? దేవుడిచ్చింది. ఎల్లప్పుడు కూడా ఏం చేయదన్నమ్మా? వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు అగునని. అని ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ వాదించకుండా ఉండే విధంగా మన యొక్క సమస్త క్రియలు ఉన్నాయి. అంటే వాదించడం అంటే అర్థం ఏంటి? మనల్ని సరైన మార్గంలో సంచరింప చేయటం. అంటే ఇప్పుడు ఆ ఆత్మ తనకు ఉన్నటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని విడిచేసింది. ఎందుకని? మనం నరమాత్రులమై ఉన్నాం కాబట్టి. అర్థమైందా? ఎందుకంటే ఆదామును చూడండి, ఆదాములో ఉన్నటువంటి ఆ యొక్క జీవాత్మ ఎవరిది? దేవుడిచ్చిందే కదా. మరి ఆదాము ఆజ్ఞ అతిక్రమించి తనతో పాటుగా శిక్షకు గురి చేసింది తన శరీరాన్ని మాత్రమేనా, తన ఆత్మను కూడానా? ఎవరిని? తనకు దేవుడిచ్చినటువంటి దేవుడి యొక్క ఆత్మను కలిగినటువంటి ఆ ఆత్మను కూడా నిత్యాగ్నికి తీసుకువెళ్తూ ఉన్నాడు. కనుకనే అక్రమ విషయంలో నరులు ఎలా ఉన్నారు? నరమాత్రులై ఉన్నారు. వారితో ఇక దేవుడిచ్చినటువంటి ఆత్మ వాదించడం అనేది విడిచిపెట్టేసింది. ఇంకా అందుకనే దేవుడు అంటాడు, ఈ భూమి మీద నరులు ఉండకుండా నేను తుడిచివేయదును అని ఆ యొక్క కంటిన్యూషన్లో. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు అంటారు, అయ్యా ఏ ఆత్మ అయితే నీవు ఇచ్చి ఉన్నావో నరునికి, ఆ యొక్క ఆత్మను నేను సంరక్షించి ఉన్నాను. ఎందుకంటే ఆ ఆత్మ నరునితో వాదించడం మొదలుపెట్టింది, ఆ ఆత్మ నరుని నడిపించడం మొదలుపెట్టింది, ఆ ఆత్మ నరునికి నిజమైనది ఏంటో సత్యమైనది ఏంటో చూపించడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ ఆత్మ నరుని రక్షించుతూ ఉన్నది కనుక ఆ ఆత్మను నీకు నేను అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే సమస్తము సమాప్తమైనదయ్యా, చిట్ట చివరి పాపమును కూడా నేను పరిహరించేశా, తీసివేశా. కాబట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఎలాగున? కీర్తనాకారుడు ఎలాగునైతే చెప్పి ఉన్నాడు చూడమ్మా. 31వ కీర్తన 5వ వచనం చూడండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే. ఎందుకంటే 4వ వచనంలో ఏముంది? నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. అయ్యా నాకు ఒక ఆత్మను నీవు దయచేసి ఉన్నావు, ఆ యొక్క ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచు ఉన్నారు. ఎందుకంటే నీవు సత్యదేవుడు అయి ఉన్నావు. నీ కనుదృష్టి ఎదుట నేను నిందారహితంగానే జీవించి ఉన్నా. నా బాల్య పాపములు నీవు లెక్కించొద్దయ్యా. అటు ఏమంటున్నాడమ్మా? నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వాళ్ళలో నుండి నన్ను తప్పించము. అపవాది ఏం చేస్తుంది? మనల్ని మభ్యపెడుతూ ఉంది. మనల్ని తన చేతికి చిక్కించుకొని దేవుడు మనకు దయచేసినటువంటి ఆ యొక్క ఆత్మను క్షీణింప చేయుటకై ఎప్పుడు కూడా మనకు వలలు కొట్టుతూ ఉంది. అర్థమైందా? అలాగనే కీర్తనకారుడు వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా నా ఆశ్రయ దుర్గము నీవే. మరి ఏ భేదము లేదు, తల్లి గర్భమందే నరుడు పాపి అయి ఉన్నాడు. మరి పాప పరిహారార్థం ఏం కావాలి? రక్త ప్రోక్షణ అవశ్యమైనది. అర్థమైందా? మరి ఇక్కడ పలికినటువంటి కీర్తనాకారుని యొక్క ఆత్మను రక్షించుట దేవుని బాధ్యత ఉన్నది. ఎందుకంటే పై వచనంలో చెప్పాడు క్లియర్ ఏమని? నన్ను రక్షించయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవే. మరలా కంటిన్యూషన్ ఏమంటున్నాడు? నన్ను విమోచించు వాడవు నీవే. అంటే నేను నీ కనుదృష్టి ఎదుట యథార్థముగా జీవించాను కనుక నా ఆత్మ బాధ్యత నీదేనయ్యా. అదిగో నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొచ్చున్నాను. మనం ఏం చేస్తామంటే మనము
బయటికి ఎక్కడికైనా ఊరికో లేకపోతే పని మీద వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు ఎవరో ఇంటికి వస్తారని మనం ఆ తాళం ఎవరు చేతికి ఇస్తాం? పక్కింటి వారికి ఇస్తుంటాం, అవునా? పక్కింటి వారికి ఇచ్చినప్పుడు ఆ తాళం ఎందుకు ఇచ్చాం మనం? ఎవరైనా వస్తే, పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వస్తే తాళం ఇవ్వమని ఇస్తాం, ఓకేనా? మనం వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఒక విలువైన వస్తువు పెట్టి వెళ్ళాం, గమనించాం. ఇంట్లో విలువైన వస్తువు పెట్టి వెళ్ళాం, తాళం పక్కన వాళ్ళకి ఇచ్చి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరు రాలా, తిరిగి మనమే వచ్చిన తర్వాత తాళం మనకి ఇచ్చారు, తీసాం, విలువైన వస్తువు లేదు అక్కడ. ఎవరిది బాధ్యత? ఆ బాధ్యత ఎవరిది? తాళం తీసుకున్నాం, అంతే కదా, అవునా కదా? మేము అస్సలు రాలేదు ఇంట్లోకి అంటారు అనుకో, ఇంకో అవకాశం ఉందా? ఎందుకని? పోనీ తాళం నీ దగ్గరే ఉంది, ఇంకో తాళం పెట్టి ఎవరన్నా వచ్చి వెళ్ళారా? లేరుగా. మేబీ జరిగి ఉండొచ్చు, కానీ రెండో తాళం ఉంటే ఈ తాళం ఇవ్వరు కదా, ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి బాధ్యత. అలాగునే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈ లోకమందు నన్ను నివసింపజేసావు, జీవింప చేస్తూ ఉన్నావు, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచూ ఉన్నాను, ఎందుకంటే నీవు సత్యదేవుడు అయి ఉన్నావు, నన్ను విమోచించువాడు నీవే అయి ఉన్నావు. ఎందుకంటే నన్ను పడవేయుటకు, నన్ను చేజిక్కించుకొనుటకు నా శత్రువులు ఏం చేస్తూ ఉన్నారు? రహస్యముగా వలలు వేస్తూ ఉన్నారు, అందులో నేను చిక్కకుండా ఉండాలి, నీదే బాధ్యత అని ఇచ్చాడు. మరి ఆ బాధ్యత నిర్వర్తించుకోవాలి కదా దేవుడు. ఎందుకంటే దేవుడు దావీదు గారిని అభిషేకించుకున్నాడు, ఆయన ఇష్టపడ్డాడు, రారాజుగా చేశాడు. మరి ఆయన మాట అంటున్నాడు అంటే ఇది కేవలం ఒక కీర్తనాకారుడి మాట మాత్రమే కాదు. ఎవరైతే బాల్య పాపములను ఒప్పుకొని ఉన్నారో, ఎవరైతే అయ్యా నన్ను రక్షించు దేవా అని నిజముగా ఆత్మను దేవునికి అప్పగించుకొనుచు ఉన్నారో వారందరి నిమిత్తము ఆ యొక్క ఆత్మల భారము కలిగినటువంటి యేసు ప్రభు వారు సంతోషంగా పలికినటువంటి మాట అది. ఏంటది? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నటువంటి ఆ యొక్క మాట అయి ఉన్నదన్నమాట. కాబట్టి ఆ మాటను మనము గమనిస్తూ ఉన్నాం. మరి అలాగనే మన ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నామా ఆలోచించుకోవాలి. మనం కూడా అయ్యా ఈ లోకమందు నాకు బహు శ్రమలు కలిగి ఉన్నవి, ఈ లోకమందు నాకు బహు ఆశలు కలిగి ఉన్నవి, ఈ లోకమందు నేను చాలా వాటికి ఆకర్షించబడి ఉన్నా, అయినను నా ఆత్మను నీకు అప్పగించుకొచ్చున్నాను దేవా. ఎందుకంటే ఈ లోక ఆశ అనేటటువంటి వలలో నేను చిక్కబడకుండా ఉండుటకై నన్ను విమోచించువాడు నీవే, నన్ను సంరక్షించువాడు నీవే అని మనం తీర్మానించుకోగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి. అయితే మాట విన్నవారు ఉన్నారు, కార్యము చూసిన వారు ఉన్నారు. మనం వినేవారుగా ఉందామా, చూసేవారుగా ఉందామా అనేది మనం ఆలోచించుకోవాలి. అయితే చూడమ్మా, లూకాసు వార్త అంటే లూకాసు వార్తగా చెప్తున్నా. లూకాసు వార్త అనగా లూకా గారు రాసినటువంటి ఆ యొక్క లేఖనాల్లో ఏం రాయబడింది? యేసు ప్రభు వారు చదవండి ఒకసారి, ఆ వచనం చదవండి. 23:46 చదవండి. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. గొప్ప శబ్దంతో కేక వేసి, ఈ మాట చెప్తున్నది ఎవరమ్మా? యేసు ప్రభు. లూకా గారు చెప్తున్నారు ఈ మాటను. ఏమని చెప్తున్నారు? అదిగో అప్పుడు యేసు ప్రభు వారు గొప్ప శబ్దంతో కేక వేశారు. కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అంటే యేసు ప్రభు వారు పలికిన మాట స్పష్టంగా వినగలిగినటువంటి దూరంలో ఏం నిలబడింది, అవునా? అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చూడమ్మా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఇక్కడ మనం చూస్తే యేసు మరలా బిగ్గరగా కేక వేశాను. కేక అనేది అంటే కేక వేశాను, అది
ఆయన విన్నాడు. అయితే ఏం చెప్తున్నాడు ఆయన? ప్రాణము విడిచెను అని. ఈయన ఎక్కడున్నాడు? ఒక శబ్దానికి అర్థము తెలియనంత దూరంలో ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే ఒక శబ్దము, వచ్చిన శబ్దానికి అర్థం తెలిస్తే ఆ పదం మనం విన్నంత దూరంలో ఉన్నామని అర్థం. ఓకేనా? అర్థం తెలియకపోతే అదొక కేకగా వినపడుతుంది. ఆ కేక మాత్రమే విన్నంత దూరంలో ఉన్నాం. అయితే ఇక్కడ మత్తయ్య గారికి, లూకా గారికి, యేసయ్యకు మధ్యలో ఎంత దూరం ఉండి ఉండొచ్చు? లూకా గారు ఏమంటున్నారు? గొప్ప శబ్దముతో కేక వేసి అన్నారు కామన్ గా. మత్తయ్య గారు కూడా ఏమంటున్నారు? కేక వేసి, బిగ్గరగా కేక వేసి. అంటే కేక అనేది బిగ్గరగా అరిచారు యేసు ప్రభు వారిని మనకు క్లియర్ గా తెలుస్తుంది. అవునా? ఎందుకంటే ఇద్దరు ఒకటే మాట చెప్పారు. గొప్ప శబ్దముతో అంటే ఒక పెద్ద కేక. ఇక్కడ ఆయన కూడా ఏమంటున్నారు? బిగ్గరగా కేక వేసి. ఇక్కడ ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాట ఆయనకు వినపడలా. ఎవరికి? మత్తయ్య గారికి ఆ మాట వినపడలా. ప్రాణము విడిచిన చూశాడు అంతే. కానీ లూకా ఏమంటున్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాట వినపడినంత దూరంలో ఉండి ప్రాణం విడిచిన చూశాడు. అవునా? మరి మార్కు గారు ఏమన్నారు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం చూడండి. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అంటే కేక వేసెను అన్న మాటను ముగ్గురు స్పష్టం చేశారు. ఇద్దరైతే కేక వేసి ప్రాణము విడిచెను అనేది వివరించారు. అంటే వీరు ఎక్కడున్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాట అసలు ఏమాత్రమూ వినపడినంత దూరంలో ఉన్నారు. అవునా? మాట వినపడేంత దూరంలో ఎవరున్నారు? లూకా గారు ఉన్నారు. అయితే యోహాను గారు ఎంత దూరంలో ఉన్నారు చూడమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొని. మరి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కనుక యోహాను గారు ఏమని చెప్తూ ఉన్నారమ్మా? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను, ప్రాణము విడిచెను అని చెప్పలా. బిగ్గరగా కేక వేసెను అని చెప్పలా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పలా. చెప్పారా? చెప్పలా. ఇక్కడ నలుగురు ఉన్నారు. నలుగురిలో ముగ్గురు ఒకే విషయాన్ని స్పష్టం చేశారు. ఏంటది? బిగ్గరగా కేక వేశాను, గొప్ప శబ్దం చేశాను అనేది ముగ్గురు కూడా ఏం చేశారు? ఒకటే విధంగా చెప్పారు. అయితే ఈ ముగ్గురులో ఒకరేం చేశారు? ఇంకా సమీపంగా ఉండి యేసు ప్రభు వారు పలికిన మాట స్పష్టంగా విని దాన్ని వివరించారు. ఒక ఇద్దరేమో అసలు ఆ మాట కూడా వినపడినంత దూరంలో ఉన్నారు. అవునా? ప్రాణము విడిచిన ఇద్దరు చూశారు, ముగ్గురు చూశారు. ప్రాణము విడిచాను అని ముగ్గురు కూడా క్లియర్ గా చెప్పి ఉన్నారు. అయితే యోహాన్ గారు కేకను వినలా, గొప్ప శబ్దాన్ని వినలా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న పదమును వినలా. అంటే యోహాను గారు ఎంత దూరంలో ఉన్నారు? చాలా దూరంగా ఉన్నారా?
ఆయన గొప్ప శబ్దము వినలా, ప్రాణము అప్పచెప్తున్నాను అని వినలా. ఈయన ఎంత దూరంలో ఉండి ఉంటారు? ఇంకా చాలా దూరంలో ఉండి ఉంటాడా? దగ్గరగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా? దగ్గరగా, చాలా దగ్గరగా ఉన్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఆయన దగ్గరగా ఉన్నాడు అని చెప్పేసి యేసు ప్రభు వారు చూసి చెప్తున్నారు. అర్థమైందా? అయితే యోహాను గారు ఎంత దగ్గరగా ఉన్నారో తెలుసా? తండ్రి చేతికి ఆత్మను తీసి అప్పగిస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని చూసి అంత దగ్గరగా ఉన్నాడు. అర్థమైందా? యేసు ప్రభు వారి చుట్టూ ఉన్నటువంటి ఒకవేళ వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, పదుల సంఖ్యలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారెవరూ చూడాల. ఏం చేశారు? ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి. తల వంచి ఆత్మను అప్పగించాను. ఆత్మను ఎలా అప్పగిస్తారమ్మా? ఇప్పుడు మనం ప్రక్కన వారు వాటర్ అడిగినప్పుడు మనం గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి వారి చేతికి ఇస్తాము, అవునా? వారికి ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటి? వారికి అప్పచెప్పాం, వారి చేతికి ఇచ్చాం. అది దూరం నుంచి చూస్తున్నారు అనుకోండి, ఎవరన్నా దూరం నుంచి చూస్తున్నారు, మనుషులు అడ్డం ఉన్నారు, ఏం జరుగుతుందో కనపడలా. కానీ పక్కన వారు ఇదిగో వాటర్ తీసుకో అన్నది వినపడింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? నీళ్లు తీసుకోమని ఆమె అన్నది, ఆమె తీసుకున్నది అని వారు చెప్తారు. అయితే ఇక్కడ ప్రక్కనే ఉన్నటువంటి వారు ఏం చెప్తారు? నీరు ఇచ్చారు, వారు తీసుకున్నారు అని క్లియర్గా చెప్తారు. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన తల వంచి ఆత్మను అప్పగించటం అంటే అక్కడ మరణించారు అనేటటువంటిది మనం చూస్తే కనుక వారు ఏమన్నారమ్మా? ప్రాణము విడిచను అన్నటువంటి ఆ యొక్క విధానములో తల వంచిన వెంటనే వారు ప్రాణం విడిచారు అని భావించేశారు. అంతే కదా? ఎవరన్నా తల ఇట్లా పడిపోయింది అనుకోండి కిందకి, అప్పుడు ఏమనుకుంటారు? ఇక మరణించారు అనుకుంటారు. కానీ తల వంచాక కూడా ఇంకా మరణించలేదు ఆయన. తల వంచి ఆత్మను అప్పగించాను అంటే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించటం క్లియర్గా ఎవరు చూశారమ్మా? ఎవరు? యోహాను గారు చూశారు. ఎందుకు? ఏ యోహానైనా బాప్తిస్మ ఇచ్చే యోహానే కదా? కాదా? బాప్తిస్మ ఇచ్చే యోహాను కాదా? మరెవరు? శిష్యుడైన యోహాను. అర్థమవుతుందా? మరి ఆయన అత్యంత సమీపంగా యేసు ప్రభు వారికి, ఎందుకంటే యేసు ప్రభు వారిని పట్టుకోబోవటానికి ముందల ఆయన శిష్యులందరితో సమావేశంలో ఉండి చెప్పారు. తర్వాత యేసు ప్రభు వారితో నీవు తిరిగావు కదా అని అడిగితే ముమ్మారు, కోడి కూయక మునుపు ముమ్మారు ఒక ఆయన అబద్ధం ఆడాడు. మరి మిగతా వారంతా కూడా అక్కడ అంటే దూర ప్రాంతంలో ఉండి చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే వారిని కూడా బంధిస్తారేమో అనేటటువంటి ఆలోచనతో. కానీ యేసు ప్రభు వారి ఎదుట నిలబడినటువంటి ఆయన బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట ఒక ఆయన అన్నారు, ఒక ఆయన చేసి చూపించారు. అన్న ఆయన ఎవరు ఇంతకీ? ఎవరమ్మా? పోస్తుడైన పౌలు గారు ఆ మాట అన్నారు. ఆ పనిని చేసి చూపించింది ఎవరు? యోహాను గారు. కాబట్టి యోహాను గారు సజీవంగా నిత్య రాజ్యాన్ని చూడగలిగారు. చూసారా లేదా? ప్రకటన గ్రంథం ఎవరు రాశారమ్మా? బాప్తిస్మ ఇచ్చే యోహాను కదా? కాదా? శిష్యుడైన యోహానేనా? మరి ఆయన సజీవంగా చూశాడా? అంటే ఈ లోకంలో ప్రాణం విడిచాక చూశాడా? సజీవంగా చూశాడు కాబట్టే వ్రాయగలిగాడు. నిర్జీవమైన తర్వాత చూస్తుంటే వ్రాయగలిగేవాడా? లేదు. కాబట్టి అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే దేవునికి మనం అత్యంత సమీపంగా ఉండాలి. దేవుని స్వరము మనం వింటూ ఉన్నాం, ఆ యొక్క స్వరములో ఉన్న అర్థాన్ని చూడాలి. మనం స్వరంలో అర్థం ఎలా చూస్తాం? భలే ఉందే మీరు చెప్పేది అన్నారనుకో, నేను ఒక మాట అన్నాను, ఏమని? అమ్మా, ఇప్పుడు నేను ఒక సన్నివేశాన్ని మీకు వివరిస్తా, మీరు ఆ సన్నివేశాన్ని దృశ్యంగా ఊహించుకోండి అన్నా. ఓకే అన్నాను. అంటూ నేను ఒక సన్నివేశం వివరించాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ సన్నివేశంలో ఎలా జరుగుతుంది అనేది ఒక దృశ్యంగా మీ కళ్ళ ముందు చూసుకోరా? మీరు చూస్తారు.
అయితే అలా కాకుండా మీరు కనులారా చూసినది ఏదన్నా ఒక దృశ్యాన్ని ఎలా చెప్తారు? ఇలా జరిగింది, అలా జరిగింది, ఇదిగో ఇలా వచ్చారు వారు, అలా వచ్చారు వీళ్ళు అని చెప్తారు. అవునా? వచ్చి ఇలా ఇచ్చారు, వారు తీసుకొని వెళ్ళారు అని వివరిస్తారు. అదే విధం అంటే ఐ విట్నెస్ ఉన్నారు ఇక్కడ. ఐ విట్నెస్ ఏంటది? తల వంచారు, ఇంకా ప్రాణం విడవల, తల వంచారు, ఆత్మను అప్పగించాను. తల వంచిన వెంటనే ప్రాణం పోలా. తల ఎందుకు వంచుతారు సహజంగా? ఏమా ఇప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారు, నమస్తే అండి నేను తల వంచమ్మను, ఉంచుతాం వంచమా? ఉంచుతాం. కానీ ఇక్కడ ఆయన తల వంచాడంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ కలిగి ఉన్నప్పుడు దేవునికి వందన వచనములు వివరించిన విధానముతో ఆయన ఏం చేసి ఉంటారమ్మా? శిరస్సు వంచి ఆత్మను అప్పగించిన విధానాన్ని ఆయన వివరిస్తూ ఉన్నారు. శిరస్సు వంచిన విధమును చూసినటువంటి ముగ్గురు ఏమన్నారు? ప్రాణము విడిచెను అన్నారు. కానీ అక్కడ జరిగిన కార్యమును వివరించిన ఆయన ఏమంటున్నాడు? తల వంచి ఆత్మను అప్పగించెను. ఇస్తున్నాను అని ఇచ్చింది తీసుకున్నటువంటి వారు అక్కడ పూర్తి దేహం కనపడకపోయినా ఇచ్చే చెయ్యి కనపడుతుంది, తీసుకునే చెయ్యి కనపడుతుంది. కనపడుద్దా లేదా? ఏమా మరి అంత వివరంగా చూడగలిగాడంటే ఆయన దేవునికి ఎంత సమీపంగా ఉండి ఉన్నాడో ఆలోచించాడు. మరి మనం అంత సమీపంగా ఉన్నామా? అసలు అంత సమీపంగా ఉండాలన్న ఆలోచన మనలో ఉంటుందమ్మా? ఉండదు. ఎందుకంటే లోకపరమైనటువంటి బాధ్యతలు, లోకపరమైనటువంటి అవసరతలు, లోకపరమైనటువంటి సమస్త విధి విధానాలు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే ముందు మమ్మల్ని పూర్తి చేయి, తర్వాత నీ దైవభక్తి అయినా, నీ యొక్క ప్రార్థన అయినా, నీ యొక్క పాటలైనా, నీ యొక్క ఆచరణ అయినా ఏదైనా తరువాత, ముందు మా యొక్క పనిని నిర్వర్తించు, మా విధిని పూర్తి చేయి అని లోకం ఏం చేస్తుందంటే బాధ్యతను మనకు గుర్తు చేస్తూ, బాధ్యత వైపు మనల్ని నడిపిస్తూ, బాధ్యతలో మనల్ని ఇరికిస్తూ, బాధ్యతని మన చుట్టూ ఆవరింప చేస్తూ మనల్ని కదలనీయకుండా చేస్తూ. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ సంఖ్యలని బద్దలు కొట్టుకోగలుగుతామో అప్పుడు మనము దేవుల్లో ఎదగటానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి మనకు అవకాశం లభిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు వినడానికి ఎవరైనా వినగలరు, అర్థమవుతుందా? ఎవరైనా వినగలరు. కానీ ఆయన కార్యాలు చూడాలంటే ఎక్కడ ఉండాలి? దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఒక ఊరి మధ్యలో ఒక ప్రదర్శన జరుగుతూ ఉంది. వారు మైక్ పెట్టుకొని ఆ ప్రదర్శన అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఆ చివరిగా నిలబడ్డటువంటి ఆయనకి ఏం వినపడుతుందమ్మా? ఏం కనపడుతుంది? ప్రదర్శనలో వారు పలుకుతున్న పలుకులు వినపడతాయి, జరుగుతున్న కార్యం కనపడుద్దా? ఎందుకని? జనము గుంపు కూడి ఉన్నారు, కనపడదు. ఒకరు ముందు వరుసలో ఫస్ట్ లైన్లో ఉన్నారు, వారికి ఏం కనపడుద్ది? వారు చేస్తున్నవన్నీ కనపడతాయి, వారు మాట్లాడేవి వినపడతాయి. అవునా కదా? ఇక్కడ మనం జక్కయ్య గారి విషయాన్ని ప్రస్తావించుకుంటే కనుక జక్కయ్య గారు చూడాలన్న ఆశ ఉంది, చూడాలన్న ప్రయత్నం ఉంది, ప్రయత్నము సఫలమై ఉన్నది. ఏం కలిగిందమ్మా? ఆయనకు రక్షణ కలిగింది. అవునా కదా? అలాగనే మనం కూడా అంత గొప్పగా దేవుల్లో ఎదిగేవారుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది చూడమ్మా. యోబు గ్రంథము మనకు మనల్ని ఎలా సంరక్షించుకుంటున్నాడు అనేది చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము
12వ వచనం చూడండి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆయన చూడండి ఎలా చూస్తున్నారో చూడండి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. అయ్యా, నా ఎడల కృప చూపించావయ్యా, జీవాన్ని ఇచ్చావు. అంతేకాదు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆయన సంరక్షణతో మన ఆత్మను కాపాడుచూ ఉన్నాడు. ఆయన మన ఆత్మను ఎలా కాపాడుతూ ఉన్నాడంటే 2-3 బాడీ గార్డులు పెట్టి కాదు, 4-5 కాపలా పెట్టి కాదు. అర్థమైందా? ఈ లోకంలో అత్యంత విలువ కలిగిన వస్తువు ఏదైనా ఉందంటే దాన్ని ప్రభుత్వాలు సంరక్షించుకోవాలంటే కొన్ని చట్టాలు చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు వన్యప్రాణుల విషయానికి వస్తే వాటిని మనం రక్షించుకోవాలని చెప్పి చట్టాలు చేస్తాయి. అంటే ఆ చట్టాల్లో వాటికి ఏమైనా హాని కలిగిస్తే ఏం చేస్తారు? శిక్ష విధించబడతాయి. అయితే అపురూపమైన వస్తువుల్ని సంరక్షించుకోవడానికై ఆ వస్తువులకు ఏం చేస్తారు? గార్డ్స్ని పెడతారు. గార్డ్స్ని అంటే సంరక్షించే వారిని పెడతారు. అవునా? ఆ వస్తువుని ఎవరు కూడా దొంగిలించకుండా ఉండాలని చెప్పి, ఎవరైనా ఆ వస్తువుని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే వారిని చంపేయమని కూడా ఆర్డర్స్ ఉంటాయి. అర్థమైందా? అంటే ఈ లోకమందు ఉన్నటువంటి వాటిని సంరక్షించుకోవడానికి 2 విధానాలు ఫాలో అవుతూ ఉన్నారు. ఒకటి చట్టాలు చేయటం, రెండవది సంరక్షకుల్ని ఏర్పాటు చేయటం. అయితే అదే విధంగా మనల్ని సంరక్షించుకొనుటకు దేవుడు చేసిన చట్టం ఏంటో తెలుసా? దేవుడు నియమించినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? యేసయ్య రక్త ప్రోక్షణ. అర్థమవుతుందా? నా జీవమును నాకు అనుగ్రహించి నా ఎడల కృప చూపించావయ్యా. అంటే ఈ లోకంలో నేను జీవించడానికి నాకు జీవాన్ని ఇచ్చావు, సంతోషంగా జీవించేలా చేశావు. అయితే నా ఆత్మను సంరక్షించుచూ కాపాడుచున్నావు. ఎలాగా? ఎలా సంరక్షించావు? ఒక చట్టం చేశావు. ఆ చట్టం ఏంటి? నా ఆజ్ఞలు, అంటే నీ ఆజ్ఞలు గైకొని నీ కట్టడలను అనుసరించిన ఎడల నీవు రక్షిస్తావు. అది చట్టం చేసావు. అయితే చట్టం చేసి గాడ్గా ఎవరిని నియమించావు? యేసయ్యని నియమించావు. ఎలాగా? రక్త ప్రోక్షణ కొరకు. మనల్ని రక్షించుకుంటున్నటువంటి ఆ యొక్క విధానము, సంరక్షించుకున్న విధానము, ఆత్మను కాపాడుతున్న విధానము మాట చొప్పున జరగలేదమ్మా. మనమైనా సరే మాట చొప్పున మనము నిర్మితమయ్యామా? ఏమా? మాట చేత మనం నిర్మించబడ్డామా? ఈ లోకమందు ఉన్నటువంటి సమస్తము, వృక్షము కావచ్చు, సకల జీవరాశులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? మాట చేత వచ్చినాయి. కేవలం నరుడు మాత్రమే క్రియ చేత వచ్చాడు. హస్తకృత్యము చేత నిర్మితమైన వాడు నరుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ యొక్క నరుడు దేవుని యొక్క హస్తకృత్యమై ఉండగా ఆ నరుడు దేవుని చేతులు విదిలించుకొని లోకమందు పరిగెడుతూ ఉండగా లోకములో ఉన్న సమస్త పాపము, సమస్త దోషము వానిని ఆవరించి ఉండగా దాని నుండి వానిని రక్షించుటకు యేసయ్యను మన కొరకు పంపించి ఉన్నారు. ఆ రీతిగా ఆయన వచ్చి ఉండగా ఆయన చేత సంరక్షించబడ్డ ఈ యొక్క ఆత్మ తండ్రి చేతికి సంతోషంగా అప్పగించే విధంగా మనం జీవించాలా వద్దా? యేసు ప్రభు వారు సంతోషంగా చెప్పే విధంగా మనం ఉండాలో వద్దా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలంటే మనం ఎలా జీవించాలో చూడండి. చివరిగా మనం ఎలా ఉండాలో చూడండి. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 'అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చూడమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇందాక మనం చూసాం, ఏమని చదువుకున్నాం? జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి,
నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివయ్యా అని మనం చూసుకున్నాం. అయితే మరలా చెప్తున్నాడు చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ ఒకవేళ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే అవిశ్వాసముతో జీవించిన ఎడల, దేవుని యొక్క సమస్తమును కూడా అనుసరించని వాడైన ఎడల, నీతిమంతుడిగా జీవించని ఎడల దేవుని ఆత్మకు ఏం లేదమ్మా, సంతోషం లేదు. ఇక్కడ చూడండి, సమస్త నరుల్ని చేసుకున్న దేవుడు, వారు సంతోష సమాధానాలతో ఉండుటకై నిత్యరాజ్య వారసత్వాన్ని దయచేయించిన దేవుడు, వారు ఆనందంగా జీవించుటకు జీవాత్మను ఇచ్చినటువంటి దేవుడు. దేవుని ఆత్మ నరుడు వెనుక తీసిన ఎడల ఆ ఆత్మకు సంతోషం లేదు అని దేవుడే క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు. మరి మన యొక్క ఆలోచన విధానము దేవుని వైపు లేకుండా ఉంటే కనుక, మన యొక్క సమస్త ప్రవర్తన, నడవడిక, నడత ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే కనుక ఆయన ఆత్మకు సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు మనల్ని సంరక్షించుకుంటూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నా కూడా ఆయన రక్తం కాల్చుకుంటాడులే, మనం ఎలా ఉన్నా కూడా ఆయన కొరడా దెబ్బలు తింటాడులే, మనం ఎలా చేసినా కూడా ఆయన చేతులకు పాదాలకు మేకలు కొట్టించుకుంటాడులే, మనం ఎలా ఆలోచించినా కూడా ఆయన శిరస్సును ముళ్ళమొకటి పెట్టించుకుంటాడులే, ఈ లోక భారం అంతా మనం మోస్తున్నాం కదా, మన నిమిత్తం శిలువ భారం మోస్తాడులే అని మనం జీవిస్తే మన ఆత్మ శోభించే విధానము చూసి దేవుని ఆత్మ కూడా సంతోషిస్తుందా? సంతోషించదు. కనుక అలాగును కాక దేవుడు అప్పగించుచున్న ఆత్మ నీదై ఉండే విధముగా, ఆత్మను దేవుడు తన తండ్రి చేతికి అప్పగించున్నటువంటి విధానము నీ కన్నులారా చూచు విధముగా అంత సమీపంగా ఉండుటకై మనమంతా ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేవారుగా, ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకునేవారుగా ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానమును, మనకు అవసరమైన సమస్త సహాయమును దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక.